హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీ పీజీసెట్ క్రాష్ కోర్స్ 2025లో డే 28 టాపిక్ వచ్చేసి మనకి డేటా అనాలిసిస్ అండ్ అలాగే అటామిక్ స్ట్రక్చర్. సో మనకి డేటా అనాలిసిస్ నుంచి మనకి ప్రీవియస్ 10 years చూసుకున్నట్లయితే మనకి 1 or 2 క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనకి ఒకవేళ అంటే ఈసారి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది SVU కాబట్టి ఒకవేళ ప్యాటర్న్ మార్చాలనుకుంటే ఈ డేటా అనాలిసిస్ జనరల్ కెమిస్ట్రీ టాపిక్స్లో ఈ డేటా అనాలిసిస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ టాపిక్తో పాటు అటామిక్ స్ట్రక్చర్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అటామిక్ స్ట్రక్చర్లో కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ డేటా అనాలిసిస్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే యాక్యురసీ అంటే ఏంటి. సో మనకి యాక్యురసీ అంటే ఏంటంటే క్లోజ్నెస్ టు ద ట్రూ వాల్యూ. సో ఏదైతే మనకి ఒరిజినల్ వాల్యూ ఉందో ఆ ఒరిజినల్ వాల్యూకి అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనం ఒరిజినల్ వాల్యూకి మనకు వచ్చిన అబ్జర్వ్డ్ వాల్యూ అనేది ఎంత దగ్గరగా ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే యాక్యురసీ అని చెప్తాం. సో మనకి ఒరిజినల్గా 10 వాల్యూ రావాలి, కానీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 9.9, 9.7, 9. ఇలా వచ్చాయి అనుకోండి. సో ఇందులో మనకి మోర్ యాక్యురసీ ఏ వాల్యూ ఉందంటే 9.9 అని చెప్తాం. ఎందుకంటే ఇది మనకి ఒరిజినల్ వాల్యూకి చాలా క్లోజ్గా ఉంది. ఓకే, సో 9.9 వచ్చిన ఎక్స్పెరిమెంట్ వాల్యూని మోర్ యాక్యురేట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పచ్చు మనం. ఓకే, అదే మనకి ప్రెసిషన్ చూసుకుంటే రిపీటింగ్ ఆఫ్ ది వాల్యూస్ ఏంటి, ఒకే వాల్యూ అంటే సేమ్ వాల్యూ చాలాసార్లు మనకి రిపీట్ అయినట్లయితే దాన్ని ఏమంటాం అంటే ప్రెసిషన్ అంటాం. ఏంటి, ఒరిజినల్ వాల్యూకి ఎంత క్లోజ్ వాల్యూ వస్తే దాన్ని యాక్యురసీ అని చెప్తాం. అదే ఏదైతే మనకు వచ్చిన అబ్జర్వ్డ్ వాల్యూ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినట్లయితే దాన్ని మనం ప్రెసిషన్ అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒరిజినల్ వాల్యూ 10 కానీ మనకి ఫస్ట్ 9.7 వచ్చింది, కానీ తర్వాత 3 ఎక్స్పెరిమెంట్స్ కూడా 9.3, 9.3, 9.3 ఇలా ఒకే వాల్యూ మనకి రిపీటెడ్ అయ్యింది. సో ఇలా రిపీట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ప్రెసిషన్ అంటాం. ఏమంటాం? ప్రెసిషన్. సో మనకి ఏ గుడ్ ప్రెసిషన్ డస్ నాట్ మీన్ గుడ్ యాక్యురసీ. సో ప్రెసిషన్ అంటే ఏంటే ఒకే వాల్యూ రిపీట్ అవ్వడానికి ప్రెసిషన్ అంటాం. అంత మాత్రాన అది యాక్యురేట్ వాల్యూ అవ్వదు. ఓకే, అంటే ఒరిజినల్ వాల్యూకి క్లోజ్గా ఉండదు. మనకు సేమ్ వాల్యూ రిపీట్ అవ్వచ్చు కానీ అది యాక్యురసీ అవ్వాలని రూల్ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీన్ అంటే యావరేజ్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ x1, x2, x3, x4 అప్ టు xn అనే కొన్ని నెంబర్స్ ఉన్నాయనుకుంటే వాల్యూస్, వాటి మీన్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే మీన్ మనం x బార్తో ఇండికేట్ చేస్తాం ఇక్కడ. సో x బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే x1, x2, x3 అలా మనకి ఎన్ని అబ్జర్వబుల్ వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని సమ్ చేసి టోటల్ అవి ఎన్ని వాల్యూస్ దాంట్లో డివైడ్ చేస్తే మనకి మీన్ అనేది వస్తుంది. దీన్నే ఇంకోలా ఎలా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ ఆఫ్ xi బై n. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 6, 4 ఈ అబ్జర్వ్డ్ వాల్యూస్ కి మనకి మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ వాల్యూస్ సమ్ ని అలాగే ఈ వాల్యూస్ ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇవి 5 వాల్యూస్ కాబట్టి డివైడెడ్ బై 5 చేసాం. సో ఈ వాల్యూస్ సమ్మేషన్ ఏమవుతుంది మనకి 20కి ఈక్వల్ అవుతుంది. సో 20/5 4 అనేది మనకి మీన్ వాల్యూ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇలా మీన్ వాల్యూ ఫైండ్ చేస్తారు. అయితే మనకి వచ్చిన మీన్ వాల్యూ బట్టి డీవియేషన్ ఎలా ఫైండ్ చేయాలంటే డీవియేషన్ D ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే xi మైనస్ x బార్. సో ఇక్కడ xi అనేది మనం తీసుకున్న అబ్జర్వ్డ్ వాల్యూస్ లో ఏదో ఒక వాల్యూ తీసుకొని దాన్ని మీన్ వాల్యూ నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత డీవియేషన్ ఉంది అంటే ఎంత వేరియేషన్ ఉందో మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 6, 4 ఈ నెంబర్స్ ఉన్నాయి ఈ వాల్యూస్. సో మనకి వీటి మీన్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసే అంత 4. సో ఫస్ట్ అబ్జర్వ్డ్ వాల్యూకి ఎంత డీవియేషన్ ఉంది ఒరిజినల్ వాల్యూతో అంటే యావరేజ్ వాల్యూతో, డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ x బార్ 4. సో ఫస్ట్ అబ్జర్వ్డ్ వాల్యూకి -2 డీవియేషన్ వచ్చింది. అలాగే సెకండ్ చూసుకుంటే 3 మైనస్ 4 -1 వస్తుంది. సో ఇలాగ మనం డీవియేషన్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్, ఇది ఇంపార్టెంట్. సో మనం స్టాండర్డ్ డీవియేషన్ నే రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్ అంటాం. ఏంటి, రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్. సో ఇది మనకి ఓన్లీ అప్ టు 30 అబ్జర్వ్డ్ వాల్యూస్ వరకే అప్లికేబుల్ అవుతుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి మనకి S ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్
సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n మైనస్ 1. సో ఇక్కడ xi అంటే ఎనీ వాల్యూ, సో x బార్ అనేది మీన్ వాల్యూ. సో ఇక్కడ సమ్మేషన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, సో ఇది xi అవుతుంది. సో 2 మైనస్ 4 హోల్ స్క్వేర్ చేసి మళ్ళీ దాన్ని సమ్మేషన్ చేయాలి, ప్లస్ 3 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని మీన్ వాల్యూతో సబ్స్ట్రాక్ట్ చేసి దాన్ని స్క్వేర్ చేసి అన్ని సమ్మేషన్ చేయాలన్నమాట. సో 2 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 4 హోల్ స్క్వేర్, అలా ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ని ఇలా సమ్మేషన్ చేయాలి బై n మైనస్ 1. సో ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వ్ వాల్యూస్. సో ఇక్కడ 5, n వాల్యూ 5 కాబట్టి 5 మైనస్ 1. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఈ పర్టికులర్ వాల్యూస్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి, ప్లాంక్స్ థియరీ. సో ప్లాంక్స్ థియరీ బేస్ మీద దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే మ్యాక్స్ ప్లాంక్. సో అకార్డింగ్ టు హిమ్, ఎనర్జీ అబ్జర్వ్డ్ ఆర్ ఎమిటెడ్ బై ఏ మైక్రోస్కోపిక్ పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్స్. అంటే ఏదైనా ఒక మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అవి అబ్జర్వ్ చేసుకున్న లేదా ఎమిట్ చేసిన ఎనర్జీ అనేది దాని ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఏంటి, ఆ పర్టికులర్ లైట్ ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఈ ప్రపోర్షనల్ టు మ్యూ. సో ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయడానికి ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని, హెచ్ అనేది ఒక ప్లాంక్స్ కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. అదే ఎగ్ సెకండ్ లో కావాలనుకుంటే 6.626 ఇంటూ 10⁻⁻27 ఎగ్ సెకండ్. ఓకే, సో మనకి సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా అని ఫార్ములా ఉంటుంది. సో దీన్ని బట్టి న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, సి బై ల్యాండా. సో ఇది న్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ డి బ్రోగ్లీస్ హైపోథెసిస్. సో డి బ్రోగ్లీస్ హైపోథెసిస్ ఏంటంటే, అకార్డింగ్ టు హిమ్ ఎలక్ట్రాన్ హ్యాస్ బోత్ మొమెంటమ్ అండ్ వేవ్ లెంత్. సో ఎలక్ట్రాన్ కి వేవ్ లెంత్ అండ్ మొమెంటమ్ రెండు ఉంటాయి. అంటే ఇట్ ఎగ్జిస్ట్ బోత్ వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ని చెప్పేదే మనకి డి బ్రోగ్లీస్ ఈక్వేషన్. సో డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. ఇక్కడ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, పి అనేది మొమెంటమ్, లాంబ్డా అనేది వేవ్ లెంత్. ఓకే, సో మనకి పి మొమెంటమ్ ఫార్ములా పి ఈజ్ ఈక్వల్ ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఎంవి. సో మొమెంటమ్ పి ప్లేస్ లో మనం ఎంవి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. ఓకే, అలాగే మనకి ఈ ఈక్వేషన్ మనం కైనెటిక్ ఎనర్జీ ఫామ్ లో రాసుకోవాలనుకుంటే మనకి కైనెటిక్ ఎనర్జీని ఈకే అనుకోండి. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి, హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఎంవి స్క్వేర్ బై 2 కదా. ఇప్పుడు మనకి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని ఎం బై ఎంతో మల్టిప్లికేషన్ చేసినట్లయితే, సో ఎం ఇంటూ ఎంవి స్క్వేర్ ఏమైంది, ఎం స్క్వేర్ ఈ స్క్వేర్ బై 2m. సో ఎం స్క్వేర్ ఈ స్క్వేర్ అంటే దీన్ని ఎంవి హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. సో ఎంవి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మనం, పి మొమెంటం రాసుకోవచ్చు. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఫార్ములా, పి స్క్వేర్ బై 2m. ఓకే, అయితే మనకి సో పి స్క్వేర్ ఏమైనా రాసుకోవచ్చు, 2m ఇంటూ ఈకే కైనెటిక్ ఎనర్జీ. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, √2m ఈకే అయింది. సో మనకి ఇందాక ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి ప్లేస్ లో ఈ మొమెంటం ప్లేస్ లో √2m ఈకే రాస్తే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై √2m ఈకే. ఇది డి బ్రోగ్లీ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో ఈ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ సైమల్టేనియస్లీ. అంటే మనం ఒక ఆటంలోని ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా. సో ఏదైనా ఒక ఎలక్ట్రాన్ తీసుకొని ఆ ఎలక్ట్రాన్ పొజిషన్ ని అలాగే ఆ ఎలక్ట్రాన్ ఎగ్జాక్ట్ మొమెంటమ్ ని ఒకేసారి మనం క్యాలిక్యులేట్ చేయలేం. అంటే దాని మొమెంటం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే పొజిషన్ ఎక్కడుందో తెలియదు, అలాగే పొజిషన్ ఎక్కడుందో చూడాలనుకుంటే దాని మొమెంటం ని మనం క్యాలిక్యులేట్ చేయలేం. సో ఇలాగా రెండు కూడా ఒకేసారి క్యాలిక్యులేట్ చేయలేం అనేది హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో ఇక్కడ డెల్టా ఎక్స్ అనేది చేంజ్ ఇన్ మొమెంటం, అలాగే డెల్టా ఎక్స్ అనేది చేంజ్ ఇన్ పొజిషన్. సో డెల్టా పి అనేది చేంజ్ ఇన్ మొమెంటం.
సో ఈ రెండింటి చేంజ్ ప్రొడక్ట్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. ఏంటి చేంజ్ ఇన్ పొజిషన్ అండ్ చేంజ్ ఇన్ మొమెంటం ప్రోడక్ట్ విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π అనేది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో ఇక్కడ h/4π కాకుండా ఒక్కోసారి మీకు h/2కి ఈక్వల్ అవుతుంది అంటారు. అంటే ఇక్కడ h అనేది ఏంటంటే h ఈజ్ ఈక్వల్ టు h/2π. ఓకే, సో h ప్లేస్ లో h/2π సబ్స్టిట్యూట్ చేస్తే మీకు మళ్ళీ h/4π అనేది వస్తుంది. అంటే మీకు ఏ టర్మ్ లో ఈక్వేషన్ ఇచ్చినా మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ వస్తే మనకి అది 3 డైమెన్షనల్, అంటే XYZ యాక్సిస్ లో మనకి స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ∂2ψ/∂x² ప్లస్ ∂2ψ/∂y² ప్లస్ ∂2ψ/∂z² ప్లస్ 8π2m/h² ఇంటూ E-v(0). సో దీని డెరివేషన్ మీరు MSc లెవెల్లో మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఏంటంటే డైరెక్ట్ ఈక్వేషన్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఒక్కోసారి ఈ అటామిక్ స్ట్రక్చర్ నుంచి స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ డైరెక్ట్ గా ఈక్వేషన్ ఇచ్చేసి మనకి 3 డైమెన్షన్ లో ఏది ఈక్వేషన్, అలాగే 1 డైమెన్షన్ లో స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఏంటనేది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అదే మీకు 1 డైమెన్షన్ లో అంటే XYZ లో ఏదో ఒక డైమెన్షన్ లో మీకు స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ X డైరెక్షన్ లో తీసుకుంటే ∂2ψ/∂x² ప్లస్ 8π2m/h E-v(0). ఇది 1 డైమెన్షన్ లో స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ఇది 3 డైమెన్షన్స్ బోత్ XYZ యాక్సిస్ లో మనకి స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో ఇందులో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఇందులోని ఈ 3 డైమెన్షన్ లో ఉన్న ఈ వేవ్ లెంత్ టర్మ్ ఉంది కదా, ∂2ψ/∂x² ప్లస్ ∂2ψ/∂y² ప్లస్ ∂2ψ/∂z². ఈ మొత్తం టర్మ్ ని మనం ∇2 అని ఎస్యూమ్ చేసుకుంటే, సో ఈ టర్మ్ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, ∇2. ఓకే, సో ∇2 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమైంది, ∇2 ప్లస్ 8π2m/h ఇంటూ సో E-v(ψ) ని సైతో ఇంటూ చేయండి, E(ψ మైనస్ v(ψ) అవుతుంది, ఈజ్ ఈక్వల్ 0. సో ఈ ఓవరాల్ టర్మ్ ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ పాజిటివ్ ఉన్నది ఇక్కడ నెగిటివ్ అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ హెచ్ ని ఇటుపక్క పంపిస్తే మల్టిప్లై చేస్తుంది, అలాగే ఈ టర్మ్ ఇక్కడ రివర్స్ అవుతుంది. ఓకే, సో -h/8π2m ఇంటూ ∇2, ఇక్కడ మైనస్ v(ψ) కాస్త మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ప్లస్ v(ψ) అయింది. సో ఇందులో మనకు ఈ టర్మ్ ఉంది కదా -h/8π2m ∇2 ప్లస్ v, ఈ టర్మ్ ని మనం హెచ్ తో రీప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ హెచ్ అనేది ఏంటంటే దీన్ని హామిల్టోనియన్ అంటాం, దీన్నే టోటల్ ఎనర్జీ అంటాం. సో టోటల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి మనకి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ వి అనేది ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ, అలాగే ఈ -h², సో -h/8π2m ∇2 అనేది కైనెటిక్ ఎనర్జీ. సో ఈ రెండింటి సమ్ ని మనం హెచ్ అని రాసుకోవచ్చు. సో అప్పుడు ఓవరాల్ ఈక్వేషన్ ఏమైంది, ఇక్కడ h∗ψ ఈజ్ ఈక్వల్ టు E(ψ) అయింది. ఇక్కడ h∗ అనేది హామిల్టోనియన్, దీన్నే టోటల్ ఎనర్జీ అంటాం. సో మీకు ఈ ఈక్వేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా మీకు స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటి, h∗ψ ఈజ్ ఈక్వల్ టు E(ψ). ఓకే, ఇది గుర్తుంచుకోండి. స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ లో ψ అని ఉంది కదా, ఈ ψ వాల్యూ, ఈ వేవ్ లెంత్ అనేది 1 డైమెన్షన్ లో ఈ ψ వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుందంటే సాల్వ్ చేస్తే మనకి ψ ఈజ్ ఈక్వల్ టు √2/L sin nπx/L, ఇది ఫార్ములా. ఓకే, అలాగే మనకి ఎలక్ట్రాన్ ని ఫైండ్ చేసే ప్రాబబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ డివి. ఓకే, డివి అనే వాల్యూమ్ లో ఎలక్ట్రాన్ ని మనం ఫైండ్ చేయడానికి ప్రాబబిలిటీ ఫార్ములా వచ్చేసి మనకి ఏంటి, ψ² dV. సో ψ² dV అనేది ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ వాల్యూమ్ dV. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్. ఓకే, సో మీకు టైం ఉంటే ఈ కాన్సెప్ట్స్ ని ప్రిపేర్ అవ్వండి, లేదంటే స్కిప్ చేయొచ్చు మీరు, ఎందుకంటే దీని నుంచి వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, లేకపోతే క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదు. కానీ ఒకవేళ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఈ టాపిక్స్ అనేవి ఇక్కడ చెప్పాం. సో దీంతో మనకి మన క్రాష్ కోర్స్ లో మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. మనకి ఇంకా మిగిలిన కాన్సెప్ట్స్ ఏంటంటే స్టీరియో కెమిస్ట్రీ ఒకటి మిగిలింది. సో ఈ స్టీరియో కెమిస్ట్రీ వచ్చేసి మీకు RS నామినిక్లేచర్ ఒకటి, అలాగే
స్టీరియో ఐసోమర్స్ ఎలా ఫైండ్ చేయాలో ఫార్ములాస్ ఈ రెండు కూడా చూసుకుంటే సరిపోతుంది. ఇవి నేను మీకు టెలిగ్రామ్లో సెండ్ చేసిన పీజీ సెట్ నోట్స్ ఉంది కదా, హ్యాండ్ రైటెడ్ నోట్స్, ఈ నోట్స్లో మీరు ఇందులో కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంతో మన క్రాష్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.